వందనాలండి. ఈరోజు మార్చి 15. పరిశుద్ధత పరిశుద్ధత ఎలా వస్తుంది అనేది చూద్దాం. మొదటి పేతురు 1:16లో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. క్రైస్తవ పరిశుద్ధతకు ఆధారం దేవుని పరిశుద్ధ స్వభావమే కాకుండా నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడిచ్చిన ఆజ్ఞ కూడా. మనకి ఇదొక పెద్ద సవాలు. మానవ మాత్రమైన మనకు పవిత్రులుగా ఉండుట సాధ్యమా? అసాధ్యమైన కార్యమైనా కూడా మనం అందుకే పిలువబడ్డాం. నిజం చెప్పాలంటే అసాధ్యమైనవి చేయమని దేవుడు ఎప్పుడు చెప్పడు. ఆయన మనతో ఉంటే అన్నీ సాధ్యమే. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు అని హెబ్రీ 12:14లో రాయబడి ఉంది. యెషయా ప్రవక్త పరిశుద్ధతను గురించి ఒక సహాయకరమగు దృక్పథం చూపిస్తున్నాడు. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. యెషయా గ్రంథము 35:8. పవిత్రత అనేది నువ్వు వెళ్ళి మార్గం పైన ఆధారపడి ఉంటుంది, కానీ తెలివిపైన కాదు అని చెప్పబడి ఉంది. పవిత్రత కొరకు దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. మనం అందులో నడవాలి. మనకు మంచి వార్త ఏంటంటే మనకు సహాయకుడిగా ఉండుటకు పంపబడిన పరిశుద్ధాత్ముడు ఆ మార్గంలో తీసుకెళ్తాడు. మనం పరిశుద్ధ మార్గంలోనే నడుస్తున్నామని నిర్ణయించుకోవడానికి మన జీవితాల్లో కొన్ని గుర్తులు చూసుకోవాలి. మొదటిది, దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో అనుసరించుటకు ప్రయత్నించాలి. అన్ని సమయాలలో సందర్భాలలో దేవుని పరిచర్య చేయాలనే ఆసక్తి మన మనసులను తొలిచివేస్తుంది. మనం ఆయనందు బతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని అపోస్తుల కార్యం 17:28లో పౌలు చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలగాలి. రెండవది, ఏది దేవుని దగ్గరికి వెళ్ళుటకు ఆటంకంగా ఉందో మనకు తెలుస్తుంది. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనలో ఉన్న అపరిశుద్ధత అంతా తొలగించుకోవాలని ఆశ పుడుతుంది. మూడవది, సిద్ధ మనసుతో దేవుని సేవించుటకు త్వరపడతాం. ప్రార్థించుట, పేదలకు సహాయపడుట ఎక్కువ అవుతుంది. ఈ మార్గంలో ఎదురయ్యే శ్రమలను ఇంకా ఎక్కువ ఆసక్తితో ఎదుర్కొంటాం. లేవియ కాండం మొత్తం పరిశుద్ధత గురించే వ్రాయబడింది. ఒక గ్రంథం అంతా దానిపైనే ఆధారపడి ఉంది కాబట్టి అది దేవుని దృష్టిలో ఎంత ప్రాముఖ్యమో మనం తెలుసుకోవాలి. దేవుడు చాలా పరిశుద్ధుడు. యేసయ్య పరిశుద్ధుడు. ఈ లేవియ కాండము ప్రార్థనతో కానీ ఆరాధనతో కానీ మొదలు పెట్టట్లే, బలులతో మొదలు పెడతా ఉంది. బలులు ఎందుకు అంటే మనల్ని పరిశుద్ధపరచుటకి. మన యేసుప్రభు మనకు ఒక దారి చూపించాడు. ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కునే దానికి అవకాశం ఇచ్చాడు. రండి, మార్గము తెరవబడి ఉంది అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఆయన శరీరం ద్వారా ఏర్పడిన మార్గం, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేదానికి ఒక మార్గం ఏర్పడింది. కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉంటూ దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. లేవియ కాండంలో లాగా పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని సన్నిధికి వెళ్ళగలం. పరిశుద్ధత ఎంత చక్కగా ప్రకటన గ్రంథంలో యోహాను డిస్క్రైబ్ చేస్తున్నాడంటే స్ఫటికం వలె ఉంటుందంట. మరి అటువంటి పరిశుద్ధత మనలో ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యేసయ్య దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. మనం పరిశుద్ధులుగా ఉంటే మనల్ని ఇతరులు కూడా కాపీ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా యేసునాయనా, పరిశుద్ధత అనేది మన జీవితంలో ఎంత అవసరమో మేము తెలుసుకునేటట్టుగా మాకు జ్ఞానం దయచేయండి. పరిశుద్ధాత్మ సాయం కావాలి నాయనా. మీరే మాకు తోడై ఉండి పరిశుద్ధ మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.